నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండాన్ని పరిపాలించే పరమాత్మ భూమిపై నడయాడితే ఎలా ఉంటుందో శ్రీకృష్ణావతారం ద్వారా సాకారమైంది. జగదానంద కారకుడైన కృష్ణ పరమాత్మ మదన గోపాల స్వామిగా విఖ్యాతిగాంచాడు. మదిలో గాఢంగా తలంచుకున్న శుభకర మనోభీష్టాలన్నీ నెరవేర్చే స్వామిగా మదన గోపాల స్వామి ప్రసిద్ధుడు. అలాంటి పావనమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని బల్లిపాడు గ్రామంలో శతాబ్దాలుగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వేణుగానలోలునిగా గోపాలదేవునిగా మదన గోపాలస్వామి మనోకామనల్ని నెరవేర్చే దైవం. బల్లిపాడు గ్రామంలో భవ్యమోహనంగా విలసిల్లుతోన్న ఈ స్వామి అర్చావతారమూర్తి పాలకొల్లు సమీపంలోని పెనుమదం గ్రామంలో చెరువు కోసం భూమి తవ్వుతుండగా బయలుపడింది. అక్కడ్నుంచి బల్లిపాడు గ్రామానికి విగ్రహాన్ని తరలించి 1773వ సంవత్సరంలో స్వామికి ఆలయాన్ని నిర్మించారు. అత్తిలి వెళ్లే ప్రధాన మార్గం చింతనే ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత ద్వారం నెలకొని ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి, రాజ్యలక్ష్మీదేవి మూర్తులు ఈ ద్వారంపై భాసిల్లుతాయి. స్వాగత ద్వారం సమీపంలోనే మహాతేజో విరాజితుడైన ఆంజనేయ స్వామి వర్ణరంజిత మహావిరాట్ విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయత పలకరింత, ఆకుపచ్చదనం పులకరింత, పైరగాలి పలవరింత, మొత్తంగా అందాల కోనసీమ పూల పుంత మధ్య మదన గోపాలస్వామి వారి ఆలయం ద్యోతకమవుతుంది. పచ్చని ప్రకృతి శోభ, కోనసీమ కొబ్బరి చెట్ల సోయగాల నేపథ్యంగా ఈ క్షేత్ర దృశ్యాల్ని వీక్షించడం భక్తులకు ఒక మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన మహారాజు గోపురం పంచ కలశాలతో, పంచ అంతస్తులతో అలరారుతోంది. ఆలయ లోగిల్లో ఈ ధ్వజస్తంభాన్ని 1901వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. 112 సంవత్సరాలు పూర్తయిన ఈ ధ్వజస్తంభం నేటికి చెక్కు చెదరకపోవడం విశేషం. కృష్ణ అనే శబ్దానికి నీల సమ్మోహనుడు, సర్వాకర్షణశీలుడైన పరమాత్మ, సచ్చిదానందదాయకుడు, పాప సంహారకుడు, జగదేక సుందరుడు, ఇలా ఎన్నో అర్థాలున్నాయి. ఆ అర్థాలకు తగినట్టుగా గర్భాలయంలో మదన గోపాలస్వామి మనోహ్లాద భరితంగా దర్శనమిస్తాడు. మదన గోపాలస్వామిగా సాలగ్రామ శిలా సదృశంగా మహదానందకరంగా స్వామి ప్రకటితమవుతున్నాడు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం అని మధురాష్టకంలో వేణుగోపాలమూర్తిని వల్లభాచార్యుడు కీర్తించినట్టుగా బల్లిపాడులోని మదన గోపాలుడు మన్మోహనంగా దర్శనమిస్తున్నాడు. స్వామి పూలరంగడుగా ఆపాదమస్తకం పుష్పమాలికల్ని ధరించి పుష్పహాసునిగా, పూల గోపాలునిగా గోచరమవుతున్నాడు. వ్యత్యస్త పాదారవిందుడు, మురళీగానలోలత్వంతో, అర్ధనిమిలిత నేత్రద్వయంతో స్వామి నాదస్వరూపునిగా భాసిల్లుతున్నాడు. శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ
పుణ్యో లీలా మానుష విగ్రహ అని కీర్తించినట్టుగా జగన్నాయకుడైన మదనగోపాలుడు మహత్తరంగా, మహామహిమోపేతంగా, మనోరంజక సంధాయకత్వంగా విలసిల్లుతున్నాడు. గర్భాలయంలోని మూల విరాట్ సమక్షంలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాలస్వామి ఉత్సవమూర్తులు కూడా నెలకొని ఉంటాయి. భక్తులు వివాహ యోగ్యత, సంతాన సాఫల్యత కోసం రుక్మిణి కళ్యాణాన్ని ఇక్కడ ప్రత్యేకంగా జరిపించుకుని స్వామివారికి అటుకులు, వెన్న, పాలు నివేదన చేస్తారు. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని గీతాచార్యునిగా శ్రీకృష్ణుడు ప్రకటించాడు. ఆ నేపథ్యంలో శ్రీహరి మరో రూపమైన కలియుగాధీశుడైన శ్రీనివాసుడు ఇక్కడ ప్రత్యేక ఆలయంలో అర్చావతార మూర్తిగా పూజలందుకుంటున్నాడు. కలియుగ ప్రత్యక్ష వరదుడైన శ్రీనివాస మహాప్రభువు శ్రీదేవి భూదేవి సహితంగా సాక్షాత్ విష్ణు స్వరూపునిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తాడు. శంఖుచక్రాల్ని ధరించి అభయ వరద హస్తముద్రలతో ప్రకటితమవుతున్నాడు. తీర్చిదిద్దిన తిరునామంతో తిరుమల రాయుడు భక్తులకు తన్మయపూరితంగా దర్శనమిస్తాడు. దుర్యోధన హృషీకేశం ప్రపద్యస్వ జనార్దనం. పంచేంద్రియాలకు ప్రభు అయిన హృషీకేశుణ్ణి ఆశ్రయించమని దుర్యోధనుడికి భీష్ముడు భారతంలో హితోపదేశం చేశాడు. హృషీకాలు అంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలకు ఈశుడు శ్రీకృష్ణుడే. మేధస్సులో మదనం ఏర్పడడం ద్వారా పలు భావాలు ఏర్పడతాయి. మదనగోపాలస్వామిని ఆశ్రయిస్తే ఆ భావాలు సన్మార్గంలో పయనిస్తాయని భావన. అలాంటి స్వామి దర్శనానంతరం భక్తులు ఈ ఆలయ లోగిలిలో ఉన్న ఇతర ఉపాలయాల్ని దర్శిస్తారు. బల్లిపాడు మదన గోపాలస్వామి క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ఎడమవైపు రాజలక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. పద్మాసన స్థిత అయిన అమ్మవారు సర్వాలంకారయుక్తంగా భక్తాభీష్ట వరదాయినిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయం వెలుపల కుడివైపు సర్వాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి విగ్రహం గోచరమవుతుంది. మరోవైపు ఉన్న దాసాంజనేయ స్వామి మందిరంలో పవన సుత హనుమాన్ ముకుళిత హస్తాలతో రామనామ ధ్యాన తత్పరునిగా ప్రకటితమవుతాడు. ఈ ఆలయ సమీపంలోనే గోదాదేవి మందిరం నెలకొని ఉంటుంది. రంగనాథుణ్ణి మధుర భక్తితో ప్రసన్నం చేసుకున్న ఆండాళ్ దేవి రమ్య మోహన అలంకృత విశేషాలతో అలరారుతోంది. ఈ ఆలయం పక్కనే ఉన్న కోనేరులో పాలకడలిలో శేషతల్పాన పవళించిన రీతిలో శ్రీ మహావిష్ణువు, ఆ స్వామిని సేవించే లక్ష్మీదేవి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బల్లిపాడు మదనగోపాలస్వామి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి. ఈ క్షేత్రంలో ప్రతి శుక్రవారం, శనివారం ఆస్థానోత్సవాన్ని నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి తిరు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా పరిఢవిల్లుతుంది. అలాగే ప్రతి సంవత్సరం భోగి పర్వదినం నాడు గోదాదేవి మదన గోపాలస్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గోపికా
ప్రతి శుద్ధ ఏకాదశికి అలాగే పర్వదినాల్లో పంచామృతాభిషేక వేడుకను నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి, ముక్కోటి, విజయదశమి వంటి పర్వదినాల్ని ఇక్కడ విశేషంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్ని విశేష రీతిలో నిర్వహిస్తారు. మదన గోపాల, నీవే సర్వలోకాల సృష్టికర్తవు, నీవే లయకారకుడవు, ఎక్కడా ఓటమి ఎరుగని వాడివి. జితేంద్రియుడైన నీ కృపను మాపై ప్రసరించి మమ్మల్ని కృతార్థుల్ని చేయి అని మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు మదనగోపాల స్వామిని ఘనంగా స్తుతించాడు. ఆ మదనగోపాల స్వామి దివ్య కరుణను సదా అర్థిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.